హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కార్తీక మాసంలో చాలామంది ఉల్లిపాయ అయితే తినారు కదా ఫ్రెండ్స్. దానికోసం అని చెప్పి నేనైతే వీడియో ప్రిపేర్ చేస్తున్నాను. ఉల్లిపాయ లేని కూరలు ఎలా వండుకోవాలో మనం చూసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్. ఇదిగోండి ఫ్రెండ్స్, వితౌట్ ఆనియన్స్తో మన గుత్తి వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అబ్బా నోరు ఊరిపోతుంది కదా. ఇలా వండుకుని తింటే అసలు కార్తీక మాసం ఎందుకు వచ్చిందా అని అనిపించే వాళ్ళకి కూడా అబ్బా మళ్ళీ కార్తీక మాసం వస్తే బాగుండు, అప్పుడే వండుతారు ఇలాంటివి అనిపిస్తుంది అన్నమాట అండి. కుక్ చేసుకున్నాను. వితౌట్ ఆనియన్స్తో బెండకాయతో రసం పెట్టాను ఫ్రెండ్స్. ఈ వాతావరణానికి మిరియాలు అన్నీ వేసి చక్కగా బెండకాయ రసం కూడా పెట్టేశానండి. వేడి వేడి అన్నంలో ఇవి వడ్డించుకుని తింటే అబ్బబ్బబ్బా నా భూతో నా భవిష్యత్తు. ఒక కర్రీ ఒక రసంతో సరిపెట్టేస్తున్నాను అనుకున్నారా? కాదండి, మా పిల్లలకి ఎంతో ఇష్టమైన దొండకాయ ఫ్రై విత్ పౌడర్ వేస్తాను అనమాట అండి ఇందులో. అది కూడా చాలా బాగుంటుంది, క్రిస్పీ ఫ్రై అనమాట. కార్తీక మాసానికి సరిపడగా నేనైతే ఈ పౌడర్ ఇలాగా ఫ్రై చేసేసుకున్నానండి. ఇది దేంతో చేశాను, ఎలా చేశాను అనేది నేను వివరంగా అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో తీయడం మర్చిపోయాను ఇంగ్రీడియంట్స్. సో అందులో ఏమేమి వేసేవనేది నీకు చెప్తానమాట. ఇప్పుడు ఇది ఇలా స్టోరేజ్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చండి. నేను ప్రతి సోమవారం శనివారం అయితే ఉల్లిపాయ మానేద్దాం అనుకుంటున్నాం. సో దానికోసమని కార్తీక మాసం ఉల్లిపాయ మానేసే వాళ్ళు ఇది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే డైలీ ఫ్రైస్లో కానీ రసంలో కానీ కర్రీస్, గ్రేవీ కర్రీస్ కూడా ఎక్సలెంట్గా వండుకోవచ్చు ఇంకా కార్తీక మాసం అంతా. దీనికి కావాల్సినవన్నీ నేను చెప్తాను. వేసి కుక్ చేసిందే ఈ కర్రీ అనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దానికి నేను ఒక 20 జీడిపప్పులు వేసానండి. ఒక 20 జీడిపప్పులు, ఒక చిన్న గ్లాసు ధనియాలు, చిన్న గ్లాసు మినపప్పు, చిన్న గ్లాసు శనగపప్పు. మినపప్పు అంటే సాయి మినపప్పు అండి. శనగపప్పు, పెసరపప్పు, పల్లీలు అండ్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించేసుకున్నానండి. ఒక 15 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్లు ఉప్పు, కళ్ళుప్పు వేసి వేయించేసుకొని అవి కొంచెం చల్లారిన తర్వాత మీకు ఇందాక చూపించిన విధంగా మిక్సీ పట్టేసుకున్నాం అనమాట అండి. ఇది మన కూర క్వాంటిటీని బట్టి ఇలా ఇగురు కూరలు అయితే 2 నుంచి 3 స్పూన్లు వేసుకోవాలండి. కొంచెం వాటర్లో కలుపుకుని వేసుకుంటే మనం శనగ చట్నీ చేసుకుంటాం కదా ఆ మాదిరి అలా వేసేసుకోవాలి. ఫ్రైస్లో అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలండి. అదే ఇలాంటి రసాల్లో అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. కార్తీక మాసం అంతా కూడా మేము ఈ విధంగానే వండుకుంటాం అనమాట. సో అందుకని ఇది మీకు షేర్ చేద్దాం అనుకున్నానండి. చాలామందికి యూజ్ అవుద్ది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెంత కలిసాం బాబా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మన కార్తీక మాసం స్పెషల్ కర్రీస్ ఏవి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. గుళ్ళో కొట్టండి. కార్తీక